నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదా, నిన్న గోపురంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి జననం అలాగే పూజా విధానం గురించి తెలియజేశారు కదా. అసలు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల ఎలాంటి దోషాలు పోతాయంటారు? సుబ్రహ్మణ్య స్వామిని కొలవటం వల్ల సకల దోషాలు పోతాయి. ఈ దోషం పోతుందా, ఆ దోషం పోతుందా అని కాదు. కొన్నిసార్లు ప్రత్యేకమైనటువంటి వాటి కోసం చేయాల్సినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి చేయాలి, కానీ అసలు సుబ్రహ్మణ్య స్వామిని భక్తిభావంతో చేస్తే ఎలాంటి దోషాలైనా పోతాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం పూజ చేసేటువంటి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. విద్యలో సిద్ధి లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం వాళ్ళని వరిస్తుంది. ఓకే, అయితే జాతకంలో అంటే ఏ గ్రహ దోషం వలన సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలంటారు? జాతకంలో కుజ దోషాలు ఉన్నప్పుడు, ఆ తర్వాత కుజ దోషం అంటే మనకి చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటాం. వివాహ స్థానంలోనే కాకుండా సంతాన స్థానంలో ఉండొచ్చు. అనేక స్థానాల్లో కుజదోషం, మనకి కుజుడి వలన దోషం ఏర్పడవచ్చు. అలా ఏర్పడినప్పుడు కుజగ్రహం కోసమని కుజుడికి పూజ చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం వలన ఆ దోషాలు పరిహారం అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మనం జాతకంలో ఇప్పుడు మామూలుగా వివాహ స్థానం ఉందనుకోండి, వివాహ స్థానంలో ఉంటే స్థానాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. కేవలం కుజుడు ఒక్కటేనే కాకుండా కుజుడు మనకి బాగా లేడు, బలహీనంగా ఉన్నాడు అన్నప్పుడు, కుజుడితో పాపగ్రహాలు కలిసి ఉన్నాయి అని అనుకున్నప్పుడు, మనకి రోగస్థానాన్ని సూచించినప్పుడు ఒక్కొక్కసారి మనకి హై బీపీ వల్ల కానీ లో బీపీ వల్ల కానీ మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. రవితో కలిసి కొన్ని స్థానాల్లో ఉండటం వలన బోన్ మ్యారో లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా కంటిలో ఉన్నప్పుడు, అంటే ద్వితీయ స్థానానికి కానీ ద్వాదశానికి కానీ కలిసి ఉన్నప్పుడు కుజుడి వలన సంబంధాలు ఏర్పడి కుజుడు సరిగ్గా లేనప్పుడు ప్రెషర్, అంటే బ్లడ్ ప్రెషర్లు ఎక్కువ అవ్వడం. అంటే మామూలుగా ఏమిటంటే బ్లడ్ ప్రెషర్ రావడానికి బ్లడ్కి కుజుడు కారకుడు కాదు, చంద్రుడు రుధిర కారకుడు. రక్తంలో ఉండేటువంటి ఎర్రదనానికి కుజుడు కారకుడు. అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి అంటూ ఉంటారు చూసారా, ఆర్బీసీ తగ్గి డబ్ల్యూబీసీ పెరిగింది అనే దానిలో కుజుడు సరిగ్గా లేకపోవటం వలన, కొన్ని పాపగ్రహాలతో కలిసి ఉండటం వలన మాత్రమే. అందరికీ ఇది కుజుడు బాగా లేకపోగానే వచ్చేస్తుంది అని మాత్రం భయపడకండి. ప్రతి జాతకంలో కూడా కాంబినేషన్స్ వేరువేరుగా ఉంటాయి. అలా ఉండటం వలన వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వెన్నుపూసకి వచ్చేటువంటి ఇబ్బందులు రావటం, ఈ కాళ్ళలో జాయింట్స్ మధ్యలో మజ్జ అని ఉంటుంది, ఒక జెల్ లాంటిది, అలాంటిది సరిగ్గా లేకపోవడం, దానివల్ల ఇబ్బందులు కలగటం, నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడం లాంటివి ఉంటాయి. తర్వాత మజిల్స్కి కారకుడు కాబట్టి మజిల్స్కి ఉండేటువంటి కండరాల నొప్పులు రావడం లాంటివి జరుగుతుంది. కళ్ళల్లో కంటి స్థానానికి సంబంధించి కుజుడు బాగా లేనప్పుడు మనం ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, స్క్వింట్, స్ట్రాబిస్మస్ అంటారు. అలాంటి స్క్వింట్ ఏర్పడేటువంటి అవకాశం. కంటిలో ఉండేటువంటి ద్రవ పదార్థాలు అక్వియస్ హ్యూమర్లో ప్రెషర్ పెరిగినప్పుడు గ్లకోమా రావటం, తలలో ఉండేటువంటి మజిల్స్ వలన అక్కడ నరాలకి సంబంధం కలిగి ఉండటం వలన ఫిట్స్ లాంటివి రావటం. ఇలా అనేక స్థానాల్లో, శరీరంలో ఉండేటువంటి అనేక స్థానాల్లో ఆ స్థానాధిపతులతో కుజుడు బాగాలేక పాపగ్రహాలతో కలిసినప్పుడు, ఆ దశలు వచ్చినప్పుడు ఆ సంబంధితమైనటువంటి రోగాలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి దానికి పరిహారంగా కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి. ఓకే అమ్మ, ఇప్పుడైతే శ్రీకాంత్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీకాంత్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మేడం, ఏప్రిల్ 29, 1970 అవునండి. ఉదయం 4:05 నిజామాబాద్లో పుట్టారు. అవునండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు, అలాగే హెల్త్ కూడా బాగా లేదని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నారు. మేడంతో మాట్లాడండి డీటెయిల్గా. నమస్కారం అండి, చెప్పండి. హలో, నమస్కారం, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, అండి ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ తో పట్టుకొచ్చి ఇచ్చాను. నేను మధ్యలో కూడా కొంచెం నాకు హెల్త్ కూడా చాలా క్యాన్సర్ అది వచ్చేసి నేను చాలా ఇబ్బందులు ఉన్నాను. క్యాన్సర్ వచ్చిందా మీకు? అవునండి, 3 years అవుతుందండి వచ్చి. ఎప్పటికి ఏ పార్ట్ లో వచ్చింది మీకు క్యాన్సర్? నాకు బ్లడ్ లో వచ్చిందండి.
బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బ్లడ్ క్యాన్సర్లో కొన్ని రకాల్లో క్యూర్ ఉంది కదండి? అవునండి అవునండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాను. ఎప్పటి నుంచి ఉంది మీకు క్యాన్సర్? నాకు 2011 జూలైలో వచ్చిందండి. 2011 జూలై, మార్చ్. ఓకే, మా గురు మహర్దశలో కుజాంతర్దశలో వచ్చింది మీకు. ఓకే, కానీ మీకు క్యూర్ అవుతుందండి, మీరు అంత కంగారు పడక్కర్లేదు. మీరు మందులు ట్రీట్మెంట్ మాత్రం రెగ్యులర్గా తీసుకోండి. అవును మేడం. ఓకే. తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు శని మహర్దశ ప్రారంభమైంది, శనిలో శని నడుస్తోంది. శనికి జపం 2033 వరకు శనికి జపం చేయించండి. ప్రతి సంవత్సరం 19,000 శని జపం చేయించాలి. దానికి తోడు సుబ్రహ్మణ్య స్వామికి మీరు ముఖ్యంగా ఈరోజు అడిగారు, సుబ్రహ్మణ్య స్వామికి రెగ్యులర్గా పూజ చేస్తూ ఉండండి. మంగళవారాలు ముఖ్యంగా పూజ చేయండి, కుజుడికి, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా. తర్వాత మీరు మీ జన్మ నక్షత్రం రోజు చండీ పారాయణం చేయించండి, చండీ సప్తశతి పారాయణం చేయించండి. తర్వాత రేపు డిసెంబర్ 28వ తారీఖు రోజు మీ పేరు మీద ఆరోగ్యం బాగుపడాలని అరుణ పారాయణం చేయించండి. అరుణ పారాయణం రాసుకుంటున్నారా? అరుణ పారాయణం చేయించండి. తర్వాత రథసప్తమి రోజు 7 గుర్రాల రథం మీద వస్తున్నటువంటి సూర్యభగవానుడి ప్రతిమను బంగారు రేకు మీద అచ్చు వేయించి దానికి పూజ చేసి ఆ రోజు దానం చేయండి. అలా చేయటం వలన 7 జన్మాల నుంచి వచ్చేటువంటి 7 మహారోగాలు పోతాయి అంటారు. రోజు కూడా మీరు అమ్మవారికి పూజ చేయాలి. తర్వాత ఓం శ్రీ గరుడధ్వజాయ నమః, ఓం శ్రీ గరుడధ్వజాయ నమః అనేటువంటి మంత్రాన్ని, క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని, దుర్గాయే నమః, దుర్గాయే నమః అని దుర్గా మంత్రాన్ని చేసుకుంటూ ఉండండి నిత్యం. అంటే నిరంతరం ఇది మీరు మనసులో చేస్తూ ఉండండి. తర్వాత మీ జన్మ నక్షత్రం రోజు శ్రవణ నక్షత్రం, ఇది శ్రవణ నక్షత్రం రోజు తర్వాత సోమవారాలు శివుడికి అభిషేకం చేయించండి, రుద్రాభిషేకం చేయిస్తూ ఉండండి. తర్వాత ట్రీట్మెంట్ కూడా మీరు రెగ్యులర్గా తీసుకోండి, అశ్రద్ధ చేయొద్దు, తగ్గిపోతుంది, కంగారు పడద్దు. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. మీ ఆరోగ్యం అలాగే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కుదిరిపడతాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే అలాగే జాతకంలో ఏ స్థానంలో దోషాలు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలంటారు? ఏ స్థానాల్లో? ఇప్పుడు మనకి పంచమ స్థానం ఉంది. పంచమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ముఖ్యంగా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అబార్షన్స్ సాధారణంగా మొట్టమొదటిదైతే అబార్షన్ అవుతూ ఉంటుంది, మిస్క్యారేజ్ ఏదో ఉంటూ ఉంటుంది ఎర్లీ మంత్స్లో. అదే కాకుండా ఇంకా పాపగ్రహాలతో కూడా ఉండి మిగతా స్థానాలతో కూడా సంబంధం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే హ్యాబిచువల్గా రెగ్యులర్గా అబార్షన్స్ అవుతూ ఉంటుంది, గర్భం నిలవదు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. ఇవాళ షష్ఠి కదా, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మొదలుకొని ప్రతి నెల షష్ఠి వస్తుంది మనకి. ప్రతి నెలలో 2 షష్ఠులు వస్తాయి. 2 షష్ఠులలోనూ కృత్తికా నక్షత్రంలోనూ 1 సంవత్సర కాలము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. షష్ఠి తిథి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజ నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి. షష్ఠి వ్రతాన్ని మాత్రం చేసి సాయంత్రం దాకా ఉపవసించి సాయంత్రం పూజ చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి చేసిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టి కానీ లేదా ప్రసాదం పెట్టి కానీ మీరు భోజనం చేయండి, దంపతులిద్దరు. అలా చేయటం వలన ఈ దోషం పోయేటువంటి, కుజ దోషం పోయేటువంటి, అంటే పంచమ స్థానంలో ఉండేటువంటి దోషం పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. షష్ఠీదేవికి పూజ చేయాలి, సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేయాలి. ఆ తర్వాత సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ ఉంది, మాంగళ్య స్థానంలో కానీ కళత్ర స్థానంలో ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవడం కానీ వైధవ్య యోగాలు కానీ ఉంటాయి. వాళ్ళ జాతకాన్ని అనుసరించి దానికి సరిపోయినటువంటి రెమెడీస్ చేస్తూనే మంగళవారం రోజు మంగళ చండీ చదువుకోవడం, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం, శివుడికి పూజ చేయడం, మంగళవారం ప్రదోషం ఉండటం లాంటివి చేస్తే ఆ దోషాలు పోయే అవకాశం ఉంటుంది. అమ్మ, పంచమ స్థానంలో కనుక దోషాలు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా పూజ చేయాలంటే? ఏ విధంగా అంటే మనం సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేయాలని చెప్పుకున్నాం కదా, ప్రతి షష్ఠి రోజు కూడా సాయంత్రం వరకు ఉండి సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేన ఆయన భార్యదనమాట. దేవసేనని మనం షష్ఠీదేవిగా చెప్తాం. షష్ఠీ పూజ చేయటం వలన కూడా సంతాన దోషాలు పోతాయని, బాలారిష్ట దోషాలు పిల్లలకి పోతాయని, గర్భస్థ శిశువు చక్కగా పెరుగుతుంది అనేటువంటి విషయాలు మనకి కనపడతాయి. అందుకని చెప్పేసి ప్రతి షష్ఠీ రోజు కూడా సాయంత్రం వరకు ఉండి సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేనకి ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షితలతో పూజ చేయాలి దంపతులిద్దరు కూర్చొని. ఏదైనా మీరు అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ మీ వీలును పట్టి చేయండి. కనీసం కరావలంబ స్తోత్రమైనా చదువుకోండి. బెల్లంతో చేసినటువంటి అన్నం నివేదన చేయండి.
బియ్యం పిండితో బియ్యం నానబెట్టి మీరు జ్యోతులు చేస్తారు కదా, అలా బియ్యం పిండితో జ్యోతి చేసి దీపారాధన చేయండి. అలా ఒక సంవత్సర కాలం షష్ఠి పూజ ప్రతి షష్ఠి రోజు సాయంత్రం పూట చేయాలి. ఓకే అమ్మ, ప్రతి నిమిష అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నిమిష అనే పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి, మా అమ్మాయి అండి. అవునా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. అక్టోబర్ 25, 2000 అవును. ఉదయం 5:55 హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. డీటెయిల్ గా చెప్పండి మీ సమస్య మేడంతో. ఓకే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. అది పాపకి హెల్త్ బాగుండదమ్మా. ఒక్కసారి 3 months ఉన్నప్పుడు ఒకసారి ఫిట్స్ లాగా ఫీవర్, హై ఫీవర్ ఉన్నప్పుడు వచ్చింది. తర్వాత మళ్ళా 1 year లో ఒకసారి వచ్చింది. మళ్ళా 9 years కి వచ్చిందండి ఒకసారి. అది తలలో ఉండేటువంటి ఒక నరంలో ఉండేటువంటి తేడాల వలన వస్తుందమ్మా. అయితే మీరేం చేస్తారంటే ఫిట్స్కేమో రెగ్యులర్గా మందు వాడాలి. వాళ్ళకు ఉండేటువంటి తీవ్రతను అనుసరించి డాక్టర్ మందులు ఇస్తారు. ఎవ్రీడే రోజు కూడా వేసుకోవాలి. అవునమ్మా, అప్పటి నుంచే వాడుతున్నాం. 9 years అప్పుడు కన్ఫర్మ్ అయింది అన్నట్టుగా అప్పటి నుంచి ఇచ్చారు. వాడుతున్నారు? వాడుతున్నామండి. మళ్ళీ 1 year బ్యాక్ ఒకసారి వచ్చింది. అదే మీరు వినండి, నేను చెప్పేది. నారాయణ రాహుకేతుల పూజ చేయించాం. నేను చెప్పేది మీరు వినండి. మీరు వింటున్నారా? వింటున్నామ్మా, చెప్పండి. మీరు నారాయణ కవచం చదవండి అమ్మాయి పేరు మీద. నారాయణ కవచం చదవండి. ఆ తర్వాత ఇప్పుడు 9 ఏళ్ళు వచ్చాయి కాబట్టి వీళ్ళకి ఫిట్స్ వచ్చే ముందే ఒక గంట ముందు నుంచే తలలో ఒక తేడా కనిపిస్తుంది. ఒక కొంచెం అయోమయంగాను, కొంచెం తల తిరుగుతున్నట్టుగాను వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. 9 ఏళ్ల పిల్ల కాబట్టి మీరు అమ్మాయికి అలా అనిపించినప్పుడు వెంటనే ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోయి తల మీద చేయి వేసుకొని క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం జపం చేయండి. లేదు చిన్నపిల్ల మీ పక్కనే ఉంది, అమ్మాయికి అంత తెలియటం లేదు, అర్థం కావటం లేదనుకుంటే రోజు రాత్రి పడుకునేప్పుడు అమ్మాయి తల మీద చేయి వేసి మీరు ఒక అరగంట సేపు క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం చదువుతూ ఉండండి. నిత్యం అమ్మాయి పేరు మీద మీరు నారాయణ కవచం చదవండి. తర్వాత ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని అమ్మాయిని జపించుకోమని చెప్పండి. చిన్నది ఒక 1 గ్రాములో వచ్చేటువంటి గణపతి విగ్రహాన్ని కొని ఒక చవితి రోజు పూజ చేసి అమ్మాయి చేత బ్రాహ్మడికి దానం చేయించండి. అలా చేయించడం వలన ఉపశమనం జరుగుతుంది. తర్వాత రెగ్యులర్గా మందులు వాడండి. మీకు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే, మరి విన్నారు కదండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, రెమెడీస్ అన్నీ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు బ్రహ్మచారికి భోజనం పెట్టాలంటారా? సుబ్రహ్మణ్య షష్ఠి రోజు బ్రహ్మచారికి భోజనం పెట్టాలి అంటే బాలసుబ్రహ్మణ్యం అంటూ ఉంటాం కదా, అందుకని ఆ రోజు తప్పనిసరిగా బ్రహ్మచారికి భోజనం పెడతారు. అలా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇంటికి వచ్చి భోజనం చేసినట్టుగా భావిస్తారు. చాలా చోట్ల ఈ ఆచారం ఆనవాయితీ ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజాభిషేకాలు చేసి వీలైతే హోమం చేసుకుని ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టి పంచలు ఇస్తారు. అంటే పైన కింద ఉండేటువంటి పంచల చాపు జత ఉంటుంది కదా, అది ఇస్తారనమాట. అలా ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అంటారు. నవరాత్రుల్లో మనం బాలా పూజ, వటుక పూజ, ఆ తర్వాత సువాసిని పూజ ఈ విధంగా చేస్తాము. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా బ్రహ్మచారికి పూజ చేసి భోజనం పెట్టాలి అంటారు. అమ్మ, షష్ఠీదేవి ఎవరంటారు? షష్ఠీదేవి సుబ్రహ్మణ్య స్వామి భార్య. ఆవిడకి దేవసేన అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ఆవిడెవరు అంటే అమ్మవారి 6వ అంశగా చెప్తారు. ఈ అమ్మవారి 6వ అంశ ఆవిడ వెలిసిందే పసిపిల్లల్ని కాపాడడానికి కోసం అని చెప్పేసి. అసలు షష్ఠీ స్తోత్రం ఎప్పటి నుంచి అంటే పిల్లలు లేరు అనుకుంటే సంతానం కోసం షష్ఠీదేవి పూజ చేయాలి, షష్ఠీదేవిని స్మరించుకోవాలి, షష్ఠీ స్తోత్రం చదువుకోవాలి. ఎవరైనా ఒక 1000 సార్లుట దాని సాలగ్రామం మీద కానీ షష్ఠీదేవి ప్రతిమని, బంగారు ప్రతిమ కానీ వెండి ప్రతిమ కానీ ఫోటో కానీ తెచ్చి శ్రీచక్రం దగ్గర కానీ లేదా సాలగ్రామం దగ్గర కానీ లేదా వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి ఒక 1000 సార్లు షష్ఠీ స్తోత్రాన్ని చేస్తే వాళ్ళకి సత్సంతానం కలుగుతుందిట. నిత్యము షష్ఠీ స్తోత్రం చదువుకోవడం చాలా విశేషం. ఎవరికైనా సంతానము లేదు అనుకుంటే సంతానాన్ని ఆశించేటువంటి వాళ్ళు ఈ షష్ఠీదేవి ప్రతిమను బంగారుది కానీ వెండిది కానీ తెచ్చి లేదా చిత్రపటమైనా పర్వాలేదు శ్రీచక్రం దగ్గర కానీ సాలగ్రామం దగ్గర కానీ ఉంచి లేదా విడిగా సుబ్రహ్మణ్య స్వామితో ఉన్నటువంటి షష్ఠీదేవి ఫోటో పెట్టుకుని ఈ షష్ఠీ స్తోత్రాన్ని కనీసం ఒక 1000 సార్లు పారాయణ చేయాలిట. అలా చేస్తే కూడా సత్సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుందిట.
అంటే సంతానానికి ఉండేటువంటి దోషాలు వాళ్ళకి పోతాయి. గర్భిణీ స్త్రీలు నిత్యం చదువుకోవడం వలన గర్భస్థ శిశువుకి రక్షణ జరుగుతుందిట. డెలివరీ అయిన తర్వాత కూడా పురుడైనా పర్వాలేదు, పురిటిలో కొన్ని దుష్ట శక్తులు పిల్లల్ని తీసుకెళ్ళడానికి సంహరించడానికి వస్తూ ఉంటాయిట. అవి ముఖ్యంగా 5వ రోజు 6వ రోజు జరుగుతాయిట. అందుకని ప్రత్యేకంగా పురిటింట్లో అయినా సరే షష్ఠీ స్తోత్రాన్ని బిడ్డను పట్టుకుని చదవాలిట. పురిటి స్నానం రోజు తప్పనిసరిగా షష్ఠీ స్తోత్రం చదవాలి. జన్మదినం ఏడాది నిండే వరకు ప్రతి నెల వాళ్ళ జన్మ తిథి రోజు కానీ నక్షత్రం రోజు కానీ బిడ్డను ఎత్తుకొని షష్ఠీ స్తోత్రం చదవాలి. ప్రతి పుట్టినరోజు 12 సంవత్సరాలు బాలారిష్టాలు పోయే వరకు కూడా షష్ఠీ స్తోత్రాన్ని చదవాలి. అంతేకాదు కొన్ని దుష్ట శక్తులు మనకి పెద్దవాళ్ళకి కనిపించవు, పిల్లలు తొందరగా చూడగలుగుతారట. అవి చూసి వాళ్ళు భయపడతారట. అందుకని భయపడి ఏడుస్తున్నప్పుడు, పిల్లలు ఎప్పుడైనా భయపడి ఏడుస్తున్నారు అంటే షష్ఠీ స్తోత్రం చదివితే కూడా వెంటనే వాళ్ళు ఏడుపు ఆపేస్తారు. అంటే ఎప్పుడైనా అనారోగ్యం కాకుండా ఇలాంటి భయాల వల్ల ఏడిస్తే మాత్రం తప్పకుండా షష్ఠీ స్తోత్రం చదివిన తర్వాత వాళ్ళు ఆపేస్తారు. అలా షష్ఠీ స్తోత్రానికి అంత మహత్యం ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి తర్వాత షష్ఠీదేవికి పూజ చేయటం వలన సంతానం వలన కలిగేటువంటి ఇబ్బందులన్నీ, పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఈ పూజ చేయటం వలన పిల్లలు మన మాట వినేటువంటి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఏ పూలతో పూజించాలంటారు? సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పుష్పాలతో పూజించడం విశేషం. ఎర్రని పుష్పాలు మనకి ఏమున్నాయి? మందార పువ్వులు, తర్వాత గన్నేరు పువ్వులు. ఇక్కడ కూడా ఏమిటంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు గన్నేరు పువ్వులతో చేయాలి. మామూలుగా చేసినప్పుడు మందార పువ్వులతో కానీ మిగతా సువాసన కలిగినటువంటి ఎర్రని కలర్లో ఉండేటువంటి ఏ పూలైనా పనికొస్తాయి. కమలాలు మరీ విశేషం. ఓకే అమ్మాయి, ప్రవీణ్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం. మేడం గారు నమస్కారం అండి. ప్రవీణ్ పేరుని రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే. నవంబర్ 29, 1992 అవును. తెల్లవారుజాము 4 గంటలకు పిడుగురాల్లో పుట్టారు. అవును. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. అబ్బాయి చదువుల్లో ముందుకెళ్ళట్లేదు. చదువులో ముందుకు వెళ్ళటం లేదా? ఏం చదువుతున్నాడు? అమ్మా మేడం గారండి, నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి. నేను పిడిగిరాల నుంచి. మా బాబు ఇంటర్ వరకు బాగానే చదివాడు మేడం, బాగానే పాస్ అవుతా వచ్చాడు. ఇంటర్ లో సిఏకి సంబంధించి చార్టర్ అకౌంట్స్ కి సంబంధించింది తీసుకున్నాడు గ్రూప్. అయితే ఇంకా అప్పుడు నుంచి ఇంకా 10 మార్కులు 5 మార్కులు అట్లా వెనక్కి వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు, పాస్ అవ్వట్లేదు. అయితే ఇంకా సరేనని చెప్పి ఇంకా ఒకసారి మోపిదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చాం. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ప్రదర్శనాలు చేయటం, 41 రోజు ప్రదర్శనాలు చేయడం, దీపరాజు చేయటం, హనుమాన్ చాలీసా. ఒక మాట అమ్మా, మీరు పూజలు చేస్తున్నారు, మీ అబ్బాయి బాగుండాలని, బాగానే ఉంది. అబ్బాయే చేస్తున్నాడు. చేశాక ఒక గ్రూప్ పాస్ అయ్యాడు, అనుకున్నది కాకుండా వేరేది పాస్ అయ్యాడు. ఒకటి చదువు మీద కూడా కొంత శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఆసక్తి కూడా ఉండాలి. ఇష్టం లేకుండా ఇది నాకు కష్టము, ఇది నాకు రాదు అనుకోకుండా ఇది నాకు ఇష్టమైంది అనుకొని దాని మీద మనసు పెట్టి చదివితే తప్పకుండా వస్తుంది. తర్వాత చదివే పద్ధతిలో కూడా మార్పులు ఉండాలి. చదివే పద్ధతిలో ఏమిటంటే ఒక్కసారి రాసింది 100 సార్లు చదివిన దానికి సమానం. రాసిన దాన్ని ఎంతవరకు తనకు అవగాహన ఉందో అని చూడకుండా ఒకసారి రాసి చూడమనండి, ఎంతవరకు తనకు అవగాహనకు వచ్చిందో తెలుస్తుంది. మరొకటి, అవగాహన శక్తి పెరగాలి అంటే సరస్వతి కవచం రోజు చదవమనండి. జ్ఞాపక శక్తి పెరగడం కోసం నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం రోజు జపించమని చెప్పండి. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనాశక్తి ర్యాచ తస్యై నమో నమః. ఇలా సరస్వతి మంత్రాన్ని రోజు జ్ఞాపకం చేసుకుంటే, మంత్రం చేస్తే చదువుకున్నది బాగా జ్ఞాపకం వస్తుంది. అయితే వీటన్నిటికీ ఏమిటండి, ముందు మనం చదవాలి. చదివింది మాత్రమే మనకి గుర్తుంటుంది అంటే ముందు మనం చదవాలి. చదివిందే అవగాహనకు వస్తుంది అంటే మనం చదవాలి. చదివిందే రాయాలి కాబట్టి మనం చదవాలి. మనసు పెట్టి చదవటం, చదివే పద్ధతిలో మార్పులు చేసుకోవడం, తెల్లవారుజాము లేసి చదవటం, చదివింది చూడకుండా రాయటం, ఏ పని చేస్తున్నా ఆ సబ్జెక్ట్ని మెమరైజ్ చేసుకోవడం వలన మార్కులు రావు అని ఉండవు, ఎలాంటి వాళ్ళకైనా వస్తాయి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకుని అలాగే జాగ్రత్తలన్నీ కూడా పాటించి మీ అబ్బాయి చేత అన్ని ఆచరించేటట్టు చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే ఏ తిథి నక్షత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామిని అర్చించాలంటారు? కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషం. తిథి అయితేనేమో షష్ఠీ తిథి. ఎప్పుడైనా షష్ఠీ తిథి వచ్చిందంటే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి అర్చించడానికి చాలా విశేషమైనటువంటిది. కృత్తికా నక్షత్రం, ఆయనకి కార్తికేయుడు అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? కృత్తికలు పెంచారు కాబట్టి. కృత్తికలు అంటే శివవీర్యాన్ని అగ్నిదేవుడు తీసుకెళ్లి గంగా నది ఒడ్డులో
రెల్లు పొదలో వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత అక్కడ షణ్ముఖ స్వామి అక్కడ ఒక బాలుడు తయారవుతాడు. ఆ తర్వాత అది గంగలో తేలాడుతూ ఉంటే కృత్తికలు అంటే ఆరుగురు అనమాట. వాళ్ళు వచ్చి అక్కడ స్నానం చేయడానికి వచ్చి ఈ బాలుడిని చూసి ముచ్చటపడి వాళ్ళు తీసుకెళ్ళి పెంచుతారనమాట. అలా పెంచటం వల్ల కృత్తికలు పెంచారు కాబట్టి, 6 కృత్తికలు పెంచారు కాబట్టి ఆయన షణ్ముఖ స్వామి అయ్యాడు. ఆ తర్వాత కృత్తికలు పెంచారు కాబట్టి ఆయన కార్తికేయుడయ్యాడు. అంటే మాతృరూపంలో వాళ్ళు తల్లిలాగా పెంచారు కదా, అందుకని ఎవరు కృత్తికా నక్షత్రంలో పూజ చేస్తే వాడిని మాతృమూర్తిగా చూసి వాడికి సంతానంగా ఆయన వెరుస్తాడట. ఇక్కడ అర్థమైంది కదా మీకు? అందుకని కృత్తికా నక్షత్రం రోజు పూజ చేయటం వలన ఎవరికైనా జాతకంలో కుజుడి వలన ఉండేటువంటి దోషాలు, సంతాన స్థానంలో ఉండేటువంటి దోషాలు పోతాయి. అదేవిధంగా కృత్తికా నక్షత్రం రోజు పూజిస్తే ఆయన చాలా సంతోషిస్తాడట. అంటే తన తల్లి తన దగ్గరికి వచ్చినంతగా సంతోషిస్తాడట. అందుకని కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటిది. ఆ రోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో కూడా ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం రోజు పూజ చేస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు ఆయనకి. అందుకని అది విశేషమైనటువంటి రోజు. ప్రతి నెల ఒక్కసారి మనకి కృత్తికా నక్షత్రం వస్తుంది. ఆ కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు. వాటికి సమయం అయిపోయింది, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.